ఇందాక అన్నావు కదా డిప్రెషన్ ఉన్నానని, ఏంటి రీజన్? చెప్పర్లేదు, ఎప్పుడు నీకు అంటే కొంచెం పర్సనల్ ఇష్యూస్ లైక్ హార్ట్ బ్రేక్ ఎనీథింగ్? కైండ్ ఆఫ్ ఆల్మోస్ట్ 5 years 5 years డిప్రెషన్ 5 years లో డిప్రెషన్లోనే 5 years ఉన్నా. ఐ యూస్ టు వర్క్ ఇన్ విప్రో. యాక్చువల్గా నేను బీటెక్ జేఎన్టీలో చేశాను. సో క్యాంపస్ ప్లేస్మెంట్లోనే విప్రో వచ్చింది, ఇన్ఫోసిస్ వచ్చింది. బట్ ఐ జాయిన్ ఇన్ విప్రో, వర్క్ ఫర్ ఆల్మోస్ట్ 4.5 years. 4.5 yearsకి BI డెవలపర్గా చేశాను. బట్ అన్ఫార్చునేట్లీ రిజైన్ కూడా చేసేసాను. రిజైన్ చేసి ఇంట్లో కూర్చున్నాను. కైండ్ ఆఫ్ డిప్రెషన్. జాబ్ చేయాలనిపించలేదు? అనిపించలేదు, ఏమనిపించలేదు, అసలు ఏం చేయాలనిపించలేదు ఆ టైంలో. ఐ థాట్ ఐ వుడ్ హార్మ్ మై సెల్ఫ్ అలాట్. చాలా ఎక్కడ ఒకదాన్నే ఉంటే ఇంకా హార్మ్ చేసుకుంటానేమో అనే ఉద్దేశంతో ఐ కేమ్ బ్యాక్ టు మై మామ్. ఐ స్టేడ్ విత్ మై మామ్. ఇంట్లోనే ఉన్నాను 5 years. ఐ నెవర్ స్టెప్డ్ అవుట్ ఆఫ్ మై హోమ్ ఆల్సో. కూరగాయలకి దానికి తప్ప నేను ఎక్కడికి వెళ్ళలేదు 5 years. సింగిల్ పేరెంట్ కదా, మదర్ ఎప్పుడు ఏం చేసారో నాకు తెలియదు. మమ్మీ వచ్చేసి GST ఆఫీసర్. సో మమ్మీ వర్కింగ్ గవర్నమెంట్. లేదు, మమ్మీ ఆల్మోస్ట్ 1995 నుంచి షీఈస్ అ GST ఆఫీసర్. అంటే లైక్ అప్పటి నుంచి వర్కింగ్. చేసే టైం కి ఎర్నింగ్ అనేది ఇంట్లో ఉంది, అమ్మ చేస్తుంది. అవును, అమ్మ ఆఫీసర్. 2 sisters ఉన్నారు, బ్రదర్ ఉన్నాడు. ఎందుకు రిజైన్ చేస్తే ఏమొస్తుందని? ప్రస్తుతానికైతే అదే అనిపించింది, ఎందుకు చేశాను అని. బట్ ఓకే, లైఫ్ టర్న్ డిఫరెంట్లీ. అనుకోలేదు నేను మూవీ ఫీల్డ్కి వస్తానని, నేను అసలు అనుకోలేదు. అసలు నాకు దీనికి అసలుకి దగ్గర ఛాయలు కూడా లేవు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వెరీ స్టూడియస్. ఎట్లా అంటే అర్ధరాత్రి 3 గంటల వరకు చదివి మళ్ళీ 5 గంటలకే లేచి చదివే టైప్ అనమాట. ఇంటర్ కానీ 96% ఇంటర్. ఇట్లా అంటే లైక్ ఓవర్ చదువు లేకపోతే జీవితం లేదు అనే రేంజ్లో చదివాను అనమాట ఓవర్గా. అలాగే జాబ్ తెచ్చుకున్నాను వెంటనే క్యాంపస్లో. అన్ని స్కాలర్షిప్ల మీద చదివాను. ఈవెన్ ఫ్రమ్ 7th అన్ని స్కాలర్షిప్ల మీద చదివాను, బీటెక్ కూడా. సో నువ్వు తెలుసా ఇప్పుడు ఆయనకి? నువ్వు ఇప్పుడు సినిమాలో చేస్తున్నావు, ఎక్కడ మేబీ తెలిసి ఉండొచ్చా? అన్నీ తెలుసు, అన్నీ తెలుసు. చూస్తున్నారు, మళ్ళీ వచ్చారు, మళ్ళీ వద్దన్నాను. రీజన్ ఏంటి? రీజన్ మళ్ళీ రావడానికి రీజన్ హీ రియలైజ్డ్. బట్ ఐ థాట్ ఆఫ్టర్ 8 years ఐ కాంట్ టేక్ ఇట్ ఎనీమోర్.